హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహం. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముందు ప్రారంభించాడు. నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంటుంది అంటే ఆన్సర్, సాంప్రదాయపు స్త్రీ మూర్తిగా, సబ్బండ వర్గాల ఆకాంక్షల స్ఫూర్తిగా ఉంటుంది. సెక్రటేరియట్ ముందు ఉండే నూతన తెలంగాణ తల్లి విగ్రహం దేనితో చేశారు? ఆన్సర్, కాంస్య విగ్రహం. సెక్రటేరియట్ ముందు ఉండే నూతన తెలంగాణ తల్లి విగ్రహం కాంస్య విగ్రహం. నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు 17 అడుగులు, కింద గద్దె 3 అడుగులు. నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు 17 అడుగులు, కింద గద్దె 3 అడుగులు. నూతన తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి రమణారెడ్డి. ఆన్సర్, రమణారెడ్డి. ఇది నూతన తెలంగాణ తల్లి విగ్రహానికి మరియు కేసీఆర్, ఇదేమో కేసీఆర్ ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహము, ఇదేమో నూతన తెలంగాణ తల్లి విగ్రహము. నూతన తెలంగాణ తల్లి మెడలో గుండ్లు, ఎనల దండ, కంటె చెవులకు కమ్మలు, కుడి చేతిలో అభయహస్తం, చేతులకు ఆకుపచ్చ ఎర్రని గాజులు, కాళ్ళకు మెట్టెలు, పట్ట గొలుసులు. అదేవిధంగా ఇటు ఎడమ పక్క ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులు. అదేవిధంగా బంగారు అంచుతో ఆకుపచ్చని చీర. గద్దె అడుగు భాగంలో ఉద్యమ పిడికిళ్ళు, మధ్యలో సబ్బండ వర్గాల చేతులు ఆ గద్దెను ఎత్తి పట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఇక్కడ చేతులు ఉన్నాయి చూడండి. ఏమేమి ఉన్నాయి? మెడలో గుండ్లు, ఎనల దండ, కంటె చెవులకు కమ్మలు. అదేవిధంగా కుడి చేతి యొక్క అభయహస్తం, చేతులకు ఆకుపచ్చని మరియు ఎర్రని గాజులు, కాళ్ళకు మెట్టెలు, పట్టగొలుసులు. అదేవిధంగా ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులు. ఇది తెలంగాణ తల్లి పాత విగ్రహానికి మరియు కొత్త విగ్రహానికి ఉన్న తేడాలు మీరే చూడండి ఫ్రెండ్స్. పాత తెలంగాణ తల్లి ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న కంకులు ఉంటాయి. కొత్త తెలంగాణ తల్లి ఎడమ చేతిలో కంకులు ఉంటాయి.